హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంసీ టెక్ అనమాట. ఈరోజు వచ్చేసి మన కంప్యూటర్కి మన సిస్టమ్కి వచ్చేసి విండోస్ 10 అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. యూఓఎస్ వచ్చేసి నేను ఇన్స్టాల్ చేయబోయేది వచ్చేసి విండోస్ 10 64 బిట్ అనమాట. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్గా అర్థమవుద్ది. ఓకే గైస్, గైస్ మీరు అక్కడ చూడొచ్చు. నేనైతే వచ్చేసి నా పీసీని ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే చేశాను. మనకు ప్రాబ్లం అయితే వచ్చింది అండ్ మనకు ఆ ప్రాబ్లం వచ్చేసి రిపేరింగ్ అండ్ డయాగ్నోజింగ్ యువర్ పీసీ అని అయితే వచ్చింది అనమాట. మనకి ప్రాబ్లం వచ్చేసి కంటిన్యూస్గా వస్తుందన్నమాట. మనకి ఎలాగొచ్చిందంటే మనం ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి కంటిన్యూస్గా వచ్చేసి 1 అవర్ నుంచి ఇలాగ మనకి లోడ్ అవుతూనే ఉందన్నమాట. అంటే మనకి రిపేరింగ్ ఎవరు పీసీ అయితే వచ్చింది, కానీ మనకి పీసీ అయితే ఆన్ అవ్వలేదు. అంటే వచ్చేసి మనం ఇప్పుడైతే మనం ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేద్దాం రండి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు వచ్చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఒకసారి పీసీని ఆన్ చేసిన తర్వాత మనకు ఆన్ అవుతుంది కదా. అండ్ నేనైతే ఈఎస్సీ అనే ఒక కీని అయితే కంటిన్యూస్గా నొక్కినట్లయితే మీకు బయోస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు బయోస్లోకి అయితే ఎంటర్ అవ్వాలంటే మీరు ఒక పీసీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ కొట్టినట్టయితే ఓపెన్ అవుద్ది. గైస్ మనకి ఓఎస్ ఫస్ట్గా మనకి ఇన్స్టాల్ చేయాలంటే మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. మనకి ఇది వచ్చేసి SanDisk 3.0 USB పెన్ డ్రైవ్ అనమాట. ఇందులోనే వచ్చేసి మనకి విండోస్ 10 64 బిట్కి సంబంధించిన ఓఎస్ అయితే ఉంది. ఇదైతే వచ్చేసి మనకి పెయిడ్ ఓఎస్ అనమాట. ఎందుకంటే వచ్చేసి మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అందులో ఓఎస్లు అయితే మనకి సరిగ్గా వర్క్ అయితే చేయవు. ఇది వచ్చేసి ఒరిజినల్ ఓఎస్ అనమాట. మీరు ఫస్ట్ మీ యొక్క పెన్ డ్రైవ్ని బూట్ పెన్ డ్రైవ్ చేయాలంటే మనకి రిఫ్యూజ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా బూట్ పెన్ డ్రైవ్ అయితే చేయాలన్నమాట. వచ్చేసి మీరు ఆ పెన్ డ్రైవ్ ఇందులో మీరు మీ సిపియూకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీ యొక్క బయోస్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బయోస్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. మీకు బయోస్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చిప్పెస్ట్ బూట్ ఆప్షన్లోకి అయితే రావాలి. మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ బూట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఇక్కడ మనకి UEFI అనేది ఒకటైతే ఉంటుంది అనమాట. బూట్ అని మనం వచ్చేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ బూట్ ఆప్షన్లోకి అయితే రావాలి. గైస్ బూట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బూట్ ఆప్షన్ 2 అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మీరు అక్కడ చూడొచ్చు. మీరు అక్కడ ఎంటర్ క్లిక్ చేసినట్లయితే UEFI USB అని అయితే ఉంది కదా, దాని అయితే మీరు ఓకే చేయాలన్నమాట. వచ్చేసి ఎందుకంటే మన పెన్ డ్రైవ్ బూట్ పెన్ డ్రైవ్ ఇంకా మనకి ఓఎస్ అయితే అందులోనే ఉందన్నమాట. ఇంకా మనకి ఇక్కడ బూట్ ఆప్షన్ 1 కూడా ఉంది. దాన్ని కూడా మనం ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టామో UEFI అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చేసి అండ్ అంత అయిపోయిన తర్వాత F10 నొక్కినట్లయితే ఇక్కడ మనకి సేవ్ కాన్ఫిగరేషన్ అండ్ ఎగ్జిట్ అయితే ఉంది కదా, ఎంటర్ నొక్కి మీరు అక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు మనకి సిస్టమ్ రీస్టార్ట్ అవుద్ది. గైస్ ఇప్పుడు మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసే ముందు ఏం చేయాలంటే నేను నా పీసీని అయితే మొత్తం ఇప్పేసాను అన్నమాట. మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ కనెక్షన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే తీసేయాలి. ఎందుకంటే మనకు ఓఎస్ ఇన్స్టాల్ చేసే ముందు పార్టీషన్స్ అయితే ఉంటాయి. అండ్ వాటిని మనం డిలీట్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్లో డేటా కూడా మనకు డిలీట్ అయిపోవచ్చు. అందుకే మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసే ముందు హార్డ్ డిస్క్ అయితే కనెక్షన్ తీసేయండి. మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే పెట్టుకోండి. గైస్ చూడొచ్చు మనకు సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. విండోస్ 10 అని ఇక్కడ మీ లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు విండోస్ ఇన్స్టాల్ నవ్ అని అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సెటప్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. వచ్చేసి గైస్ మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ప్రోడక్ట్ కీ అయితే అడుగుద్ది. ఇక్కడ మీకు కింద ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ కీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మనకి ఇదే మెయిన్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయబోయే ఫీచర్ అయితే వచ్చేసి విండోస్ 10 ప్రో అనమాట. నేనైతే వచ్చేసి విండోస్ 10 ప్రో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి విండోస్ 10 ప్రోని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. వచ్చేసి అండ్ మీకు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని అగ్రిమెంట్లు అయితే చూపిస్తుంది అనమాట. అక్కడ మనకి ఆ యాప్స్ ద లైసెన్స్ టర్మ్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు విండోస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, కస్టమ్ చేయాలనుకుంటున్నారా ఉంటుంది. ఇక్కడ మీకు కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం అడ్వాన్స్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకొచ్చు అనమాట. ఇక్కడ మనకి పార్టీషన్స్ అయితే అడుగుద్ది. ఇక్కడ మనకి డ్రైవ్ 0 పార్టీషన్ నుంచి మిగిలిన పార్టీషన్స్ అన్ని మనం వచ్చేసి డిలీట్ చేసేయాలన్నమాట.
అప్పుడే మనకి ఫ్రీగా విండోస్ ఫైల్స్ అనేవి కాపీ అవుతాయి. ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ నొక్కి ఇక్కడ ఓకే నొక్కినట్లయితే మీకు ఆ ఫైల్స్ అయితే డిలీట్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేసి మనం హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే తీస్తాం కాబట్టి మనం ఏమైనా ఇక్కడ డిలీట్ చేసినట్లయితే హార్డ్ డిస్క్ స్టోరేజ్ మనకు డిలీట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. డ్రైవ్ 0 అన్అలోకేటెడ్ స్పేస్ ఇంకా పార్టీషన్ 2 ఇవన్నీ అయితే డిలీట్ చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా వచ్చేసి మనకి డ్రైవ్ 0 పార్టీషన్ ఒకటి ఉండాలన్నమాట. వచ్చేసి అందుకే చూడొచ్చు మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రైవ్ 0 అన్అలోకేటెడ్ స్పేస్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ నెక్స్ట్ నొక్కినట్లయితే ఇప్పుడు వచ్చేసి మనకి విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మనకి విండోస్ ఫైల్స్ అయితే కాపీయింగ్ అవ్వడం ఇంకా రెడీ అవ్వడం అయితే ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఒక 5 minutes అయితే టైం పడుతుంది మొత్తం మనకి ఫీచర్స్ అన్నీ ఇన్స్టాల్ అవ్వడానికి. ఇంకొకటి చూడొచ్చు మనకి విండోస్ ఫైల్స్ కూడా ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి వచ్చేసి. అందుకేసి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఫైనల్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. గెట్టింగ్ ఫైల్స్ రెడీ ఇన్స్టాల్ అయితే అవుతుంది. అందుకేసి చూడొచ్చు మనకి ఫీచర్స్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. ఆ తర్వాత మనకి ఫినిష్ అయిపోద్ది. అప్పుడు మనకి విండోస్ అనేది ఇన్స్టాల్ అయితే అవుద్ది అనమాట. వచ్చేసి ఇక్కడ మనకు కొంచెం టైం అయితే పడుద్ది. మనకు కొంచెం సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది మనకి ఇన్స్టాల్ అవ్వడానికి. ఒక మనకి ఫినిష్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. మనకి ఫినిషింగ్ అప్ అయితే వచ్చింది. మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఫినిష్ అయిపోద్ది. మనకి చూడొచ్చు మనకి విండోస్ అయితే మనకి వచ్చేసి ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత మనకి సెటప్ అయితే కంటిన్యూ అవుద్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా రీస్టార్ట్ అవుద్ది అనమాట. వచ్చేసి గైస్ చూడొచ్చు వచ్చేసి అందుకే చూడొచ్చు మన సిస్టమ్ అనేది వచ్చేసి రీస్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకి రీస్టార్ట్ అయితే అవుతుంది అనమాట. రీస్టార్ట్ అయిన తర్వాత మన సెటప్ అయితే అడుగుతుంది, మనం సెటప్ చేసుకోవాలి. మనకి ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనకి రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి గెట్టింగ్ డివైజెస్ రెడీ అని అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి గెట్టింగ్ రెడీ కాడ కొంచెం మనకి టైం అయితే సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనకి సిస్టమ్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మొత్తం రెడీ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఒక 5 to 20 minutes వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వచ్చేసి అండ్ మనకి అలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జస్ట్ మూమెంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నుంచి వచ్చేసి మనకి సెటప్ అయితే అడుగుద్ది అనమాట. వచ్చేసి మన సెటప్ అయితే చేయాలి. ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. అనగేసి మీరు ఇక్కడ చూడవచ్చు మనకి అలాగే జస్ట్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ రీజియన్ లాంగ్వేజెస్ అన్నీ అడుగుతుంది అనమాట. అండ్ మీరు వచ్చేసి మీ లాంగ్వేజ్ని మీ యొక్క రీజియన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నెక్స్ట్ నొక్కండి. వచ్చేసి అండ్ తర్వాత వచ్చేసి మనకి కీబోర్డ్ లాంగ్వేజెస్ అడుగుతుంది. మీరు వచ్చేసి యూఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి యూఎస్ బెటర్ అనమాట. మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్ అయితే నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇంకా మీకు సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ ఏమన్నా యాడ్ చేసుకుంటారా అడుగుద్ది. మనకి ఏమైతే అవసరం లేదు. స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్కిప్ అనే ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ అయితే చేయండి. వచ్చేసి అనగేసి మనకి తర్వాత కీబోర్డ్ లాంగ్వేజెస్ లేఅవుట్లు అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఇంపార్టెంట్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి అది ఒక జరగడానికి 5 to 20 minutes ఇది పడుద్ది. మీరు ఇక్కడ కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. వచ్చేసి అనగేసి ఆ తర్వాత మీకు వచ్చేసి మీకు విండోస్ ఓఎస్ ఇన్స్టాలేషన్ సెటప్ వచ్చేసి మీ పర్సనల్ యూజ్గా మీ బిజినెస్ యూజ్గా అడుగుద్ది. నేనైతే పర్సనల్ అయితే పెట్టాను. మీరు కూడా పర్సనల్ అండ్ మీ ఇష్టం వచ్చింది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు వచ్చేసి వరకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు ఆ అకౌంట్ని అయితే వచ్చేసి ఇక్కడైతే యాడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క పిన్ మీ డేటా అనేది మీకు రిజిస్టర్ అయితే వద్దనమాట. అండ్ మీ యొక్క ఈమెయిల్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. వచ్చేసి అండ్ గైస్ మనకి ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. వచ్చేసి మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీ యొక్క అకౌంట్కి ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ మనకి నెక్స్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా, మనకి నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే యాడ్ అయిపోద్ది అనమాట. అందుకే చూడొచ్చు ఇక్కడ మనకి అకౌంట్ అయితే యాడ్ అయింది. అండ్ మనకి కింద నెక్స్ట్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం మనకి ప్రాసెస్ అయితే వద్దనమాట. ఆ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మనకి సెటప్ అయితే అడుగుద్ది. అండ్ మీరు వచ్చేసి మీ యొక్క పీసీకి మళ్ళీ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి పీసీ మనకు ఓపెన్ చేసేటప్పుడు మనకి పిన్ అయితే అడుగుద్ది కదా, పాస్వర్డ్ అలాంటిది అనమాట. ఇక్కడ వచ్చేసి మీ పిన్ అయితే మీరు సెటప్ చేసుకొచ్చానమాట. నేనైతే నా పిన్ పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కూడా మీ ఫేవరెట్ పిన్ అయితే పెట్టుకోండి.
అండ్ మనం ఎన్ని ఓఎస్ ఇన్స్టాల్ చేసే ముందు పెట్టేసుకుంటేనే నయం. మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా హార్డ్ అనమాట, ఈజీ కాదు. మ్యాక్సిమం 2-3 అవర్స్ అయితే పడుద్ది. ఇదే ఓఎస్ని మనం బయట ఇన్స్టాల్ చేయాలంటే 2-3 వేలు తీసుకుంటారు. వచ్చేసి నేను మీకు సింపుల్గా యూట్యూబ్లో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చేసి. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. అండ్ చూడొచ్చు ఇంకా మనకి ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యాడ్ చేసాం కదా, ఆల్సో హ్యావ్ యాక్సెస్ యువర్ రీసెంట్ బ్రౌజింగ్ డేటా అయితే ఉంటుంది. మీరు కావాల్సి యాప్సెట్ తీసుకోవచ్చు, కావాల్సి నాట్ నౌ నొక్కొచ్చు. నేనైతే యాప్సెట్ అయితే చేశాను. ఇంకా ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుద్ది, ఏం మీరు కలెక్కండి. ఇక్కడ మీకు సింపుల్గా యాప్సెట్ అయితే ఉంటుంది ఆప్షన్. ఆ యాప్సెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మన ఎక్స్పీరియన్స్ని కస్టమ్ చేయడానికి కొన్ని అయితే అడుగుద్ది. మీరైతే అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యాప్సెట్ అయితే క్లిక్ చేయండి. మనకి విండోస్ సెటప్ చేసినప్పుడు మనకి ఏమి అడుగుద్ది అనమాట. ఇక్కడ మనకి యూజ్ ఓవర్ ఆండ్రాయిడ్ ఫోన్ రన్ పీసీ మనకు అవసరం లేదు, నో టైమ్స్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కూడా కొంచెం మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది, జస్ట్ ఏ మూమెంట్. ఓకే గైస్, మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేయడం అంటే చాలా హార్డ్ అనమాట, కొంచెం టైం పడుతుంది. ఓపికతో అయితే ఇన్స్టాల్ చేయాలి. అండ్ మీకైతే వన్ డ్రైవ్ ఉంటే మీరైతే బ్యాకప్ అయితే సెటప్ చేసుకోవచ్చు. నేనైతే అవసరం లేదు, స్కిప్ నొక్కేసాను. మీకు ఒకవేళ వన్ డ్రైవ్ అకౌంట్ అయితే ఉన్నట్లయితే మీరు దాంట్లో ఫోటోలో డేటా ఏమన్నా స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఆ డేటా అయితే వస్తుంది అనమాట, మనకు అవసరం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి డిడ్యూనో మైక్రోసాఫ్ట్ 365 అయితే అంటుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అంటే వచ్చేసి మనకి ఎంఎస్ వర్డ్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ మనకి ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఇంకా మనకి కార్ట్ అనేది అడుగుద్ది, మీరు కావాల్సి సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకి పీసీ సెటప్ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయినట్లే అనమాట. వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. ఇక్కడ మనకి కొంచెం టైం అయితే పడుద్ది, వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మధ్యలో పీసీని అయితే ఆఫ్ చేయకూడదు. పీసీని కానీ ఒకవేళ కరెంట్ పోయినా మీరు ఆఫ్ చేసినా కానీ మనం ఇన్స్టాల్ చేసింది కష్టపడింది మొత్తం అంతా పోద్ది అనమాట. మళ్ళీ స్టార్టింగ్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాసెసరే పోద్ది అనమాట. ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్లీ మనం విండోస్ ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం. మన హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మీరన్నీ ఓకే చేసేయండి, ఇది అవసరం లేదు. ఫైనల్లీ చూడొచ్చు గైస్, మనకి విండోస్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం డెస్క్టాప్ ఐకాన్స్ కొన్ని మనం డ్రైవర్స్ అప్డేట్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, అవి కూడా చేసేద్దాం రెండు వచ్చేసి. ఓకే గైస్, అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు కింద విండోస్ బటన్ అయితే నొక్కినట్లయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలాగా. అండ్ మనకి ఇలా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పర్సనలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు విండోస్ లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుంది, మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన డెస్క్టాప్ ఐకాన్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి థీమ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అయితే ఉంది కదా మనకి పైన, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్, దిస్పీసీ, రీసైకిల్ బిన్, ఇవన్నీ టూల్స్ అన్నీ మనకి అవుట్ సైడ్ హోమ్ పేజ్లో అయితే యాడ్ చేసుకొచ్చారన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనకి పక్కన ఈ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకేనైతే క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ మనకి బయట అయితే యాడ్ అయిపోతాయి అనమాట. అలాగే స్టోరేజ్ వచ్చేసి మనకి మెయిన్ ఆప్షనల్ టూల్స్ అయితే యాడ్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా ఏమైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరైతే మీ సిస్టమ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత రిఫ్రెష్ కూడా కొట్టండి. అలాగే ఒకసారి మీ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిఫ్రెష్ అనే ఆప్షన్ ద్వారా రిఫ్రెష్ అయితే కొట్టండి, ఎందుకంటే మనకు వాయిస్ ఇప్పుడే ఇన్స్టాల్ అయింది కదా, రిఫ్రెష్ అయితే కొట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకి చెక్ ఫర్ అప్డేట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఏ డ్రైవర్స్ అయితే ఉన్నాయో, మనకి ఏం అప్డేట్స్ అయితే ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు అట్లనైతే అప్డేట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట. అలాగే చూడొచ్చు ఇక్కడ మనకి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీకు ఆ అప్డేట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు వచ్చేసి ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేసి వాటిని ఇన్స్టాల్ చేసినట్లయితే మీ సిస్టమ్ సెటప్ ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజర్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకని మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి కొంచెం సెటప్ అయితే అడుగుద్ది, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇక్కడ మనకి జనరల్గా యూట్యూబ్ బోర్డు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫినిష్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
ఓకే గైస్, ఫినిష్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు గూగుల్కి సంబంధించిన మీకు ఇష్టమైన యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి ఈ విధంగా మీకు హోమ్ పేజ్ వాల్పేపర్ను కూడా మార్చేసుకోవచ్చు. నేను కావాలని మీకు విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడమే చూపిస్తున్నాను. ఓకే గైస్, మీరు ఫైనల్లీ విండోస్ ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే తీస్తాం కదా. మనకి హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే ఇప్పుడు మనం పెట్టేయాల్సి అయితే ఉంటుంది మదర్ బోర్డ్కి. అక్కడ మీరు హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే పెట్టేయాలి, అప్పుడే మనకి హార్డ్ డిస్క్ డేటా అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం పీసీ కూడా వచ్చేసి మనం ఎలా ఓపెన్ చేసామో అలాగే వచ్చేసి క్లోజ్ చేసేయాలి నీట్గా. హార్డ్ డిస్క్ కనెక్షన్ అయితే కొంచెం టైట్గా పెట్టాలి, కొంచెం లూజ్ అయినా మనకి డేటా అయితే కలెక్ట్ చేయదు. ఇప్పుడు వచ్చేసి పెన్ డ్రైవ్ కూడా మనకి ఇంకా అవసరం లేదు, దీన్ని తీసేద్దాం. అండ్ మీ దగ్గర పెన్ డ్రైవ్ ఓఎస్ ఉంటే దాచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏమన్నా మళ్ళీ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. వచ్చేసి ఫైనల్లీ మన సిస్టమ్కి ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేసాం కాబట్టి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసినట్లయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే గైస్, మనకి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డోర్ నుంచి క్లోజ్ చేసేయాలి. ఇక్కడ మనకి సింపుల్గా స్క్రూస్ అయితే ఉంటాయి, మన స్క్రూ డ్రైవర్ కూడా అవసరం లేదు. సింపుల్గా దీన్ని ఎవరినైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మన పీసీ ఎలాగుందో అలా పెట్టేద్దాం. ఓకే గైస్, చూడొచ్చు మనం ఫైనల్లీ ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓకే.